వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్పతో ముఖాముఖి ఆయన మండలంలో 29 గ్రామ పంచాయతీలున్నాయి. 29 గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్క ఊరి నుంచి 29 మంది సర్పంచ్లను నామినేషన్ వేయించడం జరిగిందని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలకు మభ్యపెట్టి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను పెట్టింది. ₹1,00,000 తులం బంగారం ఇస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇలాంటి మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం అని, ఉచిత బస్సు అని, ఆడవాళ్లకు మాత్రమే అని చెప్పి మగవారికి డబుల్ టికెట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెరించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2028లో మళ్లీ కేసీఆర్ ని గెలిపించుకుంటామని టేక్మల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. అలాగే మైనార్టీ నాయకుడు ఎండి సలీం, ఎంపీపీ చింత రవి మాట్లాడారు. మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, డైరెక్టర్ గోవిందచారి, టౌన్ అధ్యక్షుడు మాణిక్యం, డాక్టర్ సాయిలు, వషీం గౌస్, దస్తగిరి గౌస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి గ్రామాల లోపల అభివృద్ధి కుంటుపడ్డది. కేసీఆర్ గారి హయాంలో పచ్చదనం ఉండే, మిషన్ భగీరథ మంచినీటి వసతి ప్రతి దానికి గ్రామంలో ఉండే, ప్రతి గ్రామానికి కూడా ట్రాక్టర్ వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలు పచ్చదనంగా అభివృద్ధి పథంలో మరి బీఆర్ఎస్ పాలనలో ముందుకు ఎగినటువంటి పరిస్థితిలో ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరపడం జరిగింది. మా పార్టీ తరఫున యువకులను, సామర్థ్యం గల వ్యక్తుల్ని, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వారిని, శక్తివంతమైనటువంటి నాయకుల్ని, మంచి చెడ్డ ప్రజలను అందుబాటులో ఉండేటటువంటి నాయకుల్ని అన్ని గ్రామాల లోపల కూడా పోటీకి నిలబెట్టడం జరిగింది. ఎన్ని అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా, మరి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి సర్పంచ్ కోసం, గ్రామాభివృద్ధి కోసం గట్టిగా అధికార పార్టీకి పోటీనిచ్చి దానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి అనేటటువంటిది కేసీఆర్ గారి హయాంలో జరిగింది కాబట్టి ఒకసారి మోసపోయినాం, తిరిగి మోసపోకుండా ఉండడానికి తప్పకుండా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, పోటీదారులను మాత్రమే సర్పంచ్లుగా ఎన్నుకోవడానికి గ్రామాల లోపల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము విజయవంతంగా ఎక్కువ మంది సర్పంచ్ని గెలుచుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. గ్రామాల నుంచి మనకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు సార్? సర్పంచ్ ఎన్నిక చేశారు కదా సార్ మన పంచాయతీలో, గ్రామాల నుంచి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు మనకు? తప్పకుండా గ్రామాల్లో ఒకటే ఉంది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలోనే బాగా ఉండే, గ్రామాలకు అన్ని విధాల సౌకర్యాలు ఉండే, అభివృద్ధి ఉండే. కాబట్టి మా పట్ల విశ్వాసం అనేది ప్రజల్లోకి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పోటీ పెట్టినటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళని మాత్రమే పోటీలో పెట్టాం. అంతేకాదు ప్రజలు ఒకసారి వాళ్ళ టాక్ ఏముందంటే 24 గంటలు కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా పిలువగానే ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళని మాత్రమే మేము సర్పంచ్గా పోటీ చేయిస్తున్నాం. కాబట్టి ఎక్కడో ఉండి ఇక్కడ పాలన చేసి ఇతరుల మీద పాలన చేసేటటువంటి వాళ్ళని మాత్రం మేము పోటీకి పెట్టలేము. మాకు నమ్మకం ఉంది, గ్రామాల లోపల తప్పకుండా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది, వీళ్ళు మాత్రం మాకు అందుబాటులో ఉంటారు, సేవ చేస్తారనేటటువంటి నమ్మకం ఉంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది, తప్పకుండా మా అభ్యర్థుల్ని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు. అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి వార్డు సభ్యులకు కూడా ఓటు వేసి మా అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్ మరి ఇప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా పనులు నడుస్తున్నాయి, ఎలా అంటారు ప్రజలు? 2 సంవత్సరాల నుంచి ప్రజలు గమనిస్తున్నారు, మనం గమనిస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం లోపల పల్లెలు ఎట్లుండే, ఈ 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టడమే 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. ఎందుకోసం ఆలస్యమైందంటే 2 కారణాలు ఉంది. ఒకటి, బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధాల మాటలు నమ్మించి ప్రభుత్వం ఏర్పరిచింది. వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల నుంచి కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నిజంగా ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకులకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రజల దగ్గర మళ్ళీ ఒకసారి ఓట్లు దొబ్బడానికి 42% అని అన్నీ తెలుసు. వరకు ఇంతకుముందు ఎన్నికల తేదీలు వాయిదా పడ్డాయి.
కోర్టు ద్వారా స్టే వచ్చింది. ఆ విషయము గ్రామాల్లో 10వ తరగతి చదువుకున్న నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం అది ఎందుకు తెలియలేదో నాకు అర్థం కాలేదు. అటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం మన దుర్భరం. కేవలం నటిస్తున్నాడు 42% ఇస్తామని. గతంలో ఇచ్చిన 23% బీసీ రిజర్వేషన్నే ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే బీసీలకు ఉన్న రిజర్వేషన్ కాకుండా ఇంకా అన్యాయం చేసింది. కాబట్టి గ్రామాల లోపల బీసీ ప్రజలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు. నాకు తెలిసిన కాడికి ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్యాయం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకొని ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని గ్రామసీమల్లోకి రాకుండా ప్రజలు తప్పకుండా దీవిస్తారని మేము ఆశిస్తున్నాం. మేము ఉన్నప్పుడు నిజాయితీ ఉండే బీఆర్ఎస్ లో, ఇందులో మాత్రం అని చెప్పడం మట్టుకే సాధ్యము, పనులు చేయడం మాత్రం చేయట్లేదు. ఇది కనబడుతుంది కదా, చేయట్లేదు అని కనబడుతుంది. ఇది కంటికి వాస్తవము. ఎందుకంటే 4,000 పింఛన్ మాట్లాడలేము. 15,000 ఇస్తామని చెప్పారు. అవి అబద్ధాలు. చెప్తా ఒక్క విషయం. ఇప్పుడు అబద్ధమా నిజమా అనడానికి 2-3 ఉదాహరణలు. కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్నాడు, ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలైంది. తులం బంగారం ఇచ్చినట్టయితే కనీసం గ్రామాల్లో ఒక్కరు చెప్పినా చాలు, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే మాకు ఇయ్యాలి. 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పిండు, 2,000 నుంచి 4,000. మేము 200 నుంచి 2,000 రూపాయలు ఇచ్చాము కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కొంత ఆగండి, డిసెంబర్ రాగానే 4,000 పెన్షన్ వస్తాను. ఇప్పటికి 2 డిసెంబర్ పోయింది. ఇది అబద్ధం కాదా? అదేవిధంగా ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తాడు. మరి ఆ 12,000 కూడా అందులో మధ్యలో 2 సార్లు తప్పించాడు. ఇది అబద్ధం కాదా? అంటే ఈ ప్రభుత్వమే తెలంగాణ అబద్ధాల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది. అబద్ధాల మెట్ల మీద అధికారాన్ని చెలాయిస్తూ ప్రజల మీద ఆంక్షలు నిర్ణయిస్తూ సంక్షేమానికి బదులు నిర్బంధపు పాలన జరుగుతుంది, నియంత్రణ పాలన జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాస్తవంగా నమ్మరు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని ఇప్పటికి పోల్చుకుంటే కూడా గ్రామాల్లో అప్పటి ప్రభుత్వం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఆయన పట్ల విశ్వసనీయత, నిజాయితీని ప్రజలు కోల్పోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. चैनल से हैं, आपका नाम क्या है? मेरा नाम एम सलीम। हम हमसे मुकामी से बात कर रहे हैं। बात करें। हम ये बोलना चाह रहे हैं आवाम को कि ये हुकूमत जो है ये प्रजा पालना सिर्फ नाम का है, ये प्रजा पालना नहीं होता। ये सिर्फ जो है सो हंटर यानी डोमिनेट करके कैपिटलिज्म की हुकूमत है तेलंगाना में। पैसा लगा के पब्लिक को जो है सो खरीदना चाहे, 42% है, 42% जो बोले वैसा धोखा दिए। और पब्लिक ये चाह रही खासतौर ग्राम पंचायत इलेक्शन में कि केसीआर साहब जब जीते हैं उसके बाद तेलंगाना में जो सरपंच इलेक्शन हुआ उसके बाद हर ग्राम पंचायत में ट्रैक्टर देके गाँव की सफाई का खास तौर इंतजाम करें। ये काम सिर्फ GHMC हैदराबाद में होता था, तेलंगाना के कोई अजला में ऐसा नहीं था कि कचरा लेके उठाए, बड़े बड़े म्यूनसिपालिटी में नहीं था। लेकिन केसीआर साहब जो सो ट्रैक्टर लगा के हर ग्राम पंचायत में गली गली जाके कचरा नहीं रहना, गंदगी नहीं रहना, मच्छर पैदा होता, सफाई रहना, ये काम बहुत बड़ा काम करे। दूसरा काम ये है कि हमारे खासतौर मुसलमानों में ज़रा पर्दे का इंतजाम रहता। औरतें जो सो पानी लाने के लिए सुबह घर से बाहर नहीं निकलती, और पानी आने का ऐसा प्रॉब्लम था कि नल कब आता किसी को नहीं मालूम, 2 दिन को आता, 3 दिन को आता, 4 दिन को आता, मैं तो टैंकर से डालूंगा। मगर केसीआर साहब आके एक ताने में जितना पानी आता गांव में उतने आता, शहर में भी उतना ही पानी आता। सुबह में कैसा भी करके सिंगूर का साफ सुथरा पानी हर गांव को जो है सो, हर घर को जो है सो एक बैरल पानी जो है सो सुबह उठते जो पानी आया है उनका बहुत बड़ा एहसान है पब्लिक के ऊपर। और पब्लिक और औरतें खासतौर याद कर रहे हैं हमारे पास कि केसीआर साहब आने के बाद हमारे को मीठा पानी मिला। टेकमाल ये मेजर ग्राम पंचायत है, यहाँ पर तकरीबन 5 से 6 हज़ार पॉपुलेशन है, 4 से 4.5 हज़ार वोट है। अब यहाँ पर जो है सो पानी की इतनी सख्त तकलीफ थी वो ज़माने में, 3 बौड़ी का पानी पीते थे, यानी खारा, मीडियम और मीठा। अब वैसा जाके सिंगूर का जो पानी हैदराबाद में पी रहे हैं वो पानी जो सो टेकमाल में पी रहे हैं। ये केसीआर साहब का बहुत बड़ा कारनामा। तो ये आवाम देख रही, और ये इलेक्शन में 100%
वोट जो है सो कैंडिडेट को नहीं बल्कि केसीआर साहब के जो काम करे हैं वो काम को जो है सो वोट डालना चाह रही और हर ज़्यादा से ज़्यादा ग्राम पंचायत इलेक्शनों में ज़्यादा बीआरएस पार्टी के सरपंच जीतने वाले हैं। काम करने लेंगे विश्वास से जीतने बोल के तुम्हारे भरोसा भरोसा है। ఈరోజు మేజర్ పంచాయతీలో మా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏది ఏమైనా కానీ స్వచ్ఛంగా మా కేసీఆర్ ప్రభుత్వంలో అందరం ఈరోజు మేజర్ పంచాయతీ ఎన్నికలు 29 గ్రామాల్లో నడుస్తున్నాయి కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరం కష్టపడి పనిచేసి గెలుపడానికి రెడీ ఉన్నాడు. మా అన్నగారు బత్తుల వీరప్ప గారు కూడా ప్రతి పల్లెకు తిరిగి మా అభ్యర్థులందరినీ కరెక్ట్గా క్యారెక్ట్ తయారు చేసినాం. పోటాపోటీ మనం ఎందుకంటే మా కేసీఆర్ ఆయంలో కూడా అంతా పని ఇవ్వలేదు కాబట్టి మా అభ్యర్థులు అందరూ 29 గ్రామాలు కూడా కరెక్ట్ పోటీంచడం. ఎందుకంటే స్వచ్ఛంగా పనిచేస్తాం కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛంగా పనులైన ఏమంట కాంగ్రెస్ పార్టీ వచ్చిందో మొత్తం మూడులన్నీ ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి ఇది ఏది ఏమైనా కానీ అందరం కట్టి పనిచేయాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం లోపల ముఖ్యంగా రైతుల ప్రభుత్వం ఉండే ఆయన ప్రభుత్వం వస్తేనే ఉచిత విద్యుత్తు అనేటటువంటిది రైతులకు అందించడం జరిగింది. రుణమాఫీ చేయడం అనేది కూడా ఈ ప్రభుత్వం లోపల మరి విద్యుత్ వస్తుంది పోతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడింది. అదేవిధంగా నీటిపారుదల రంగం లోపల మరి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చాలా గ్రామాలకు 1,00,000 ఎకరాలకు నీరు అందించడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వము అట్టి కాళేశ్వర ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క పనులను జ్ఞాపకాలను చెరిపేయడానికి పైశాచికానందం ద్వారా మరి ఈరోజు పాలన కొనసాగుతుంది కాబట్టి ఈ ఉచిత విద్యుత్తు తర్వాత రైతు బంధు తర్వాత రుణమాఫీ అనే పథకాలు ద్వారా మరి కేసీఆర్ గారు ప్రజలను తృప్తిపరిచిండు. కానీ ఈ ప్రభుత్వం లోపల అది జరగడం లేదు కాబట్టి గ్రామాల లోపల ప్రజలు కేసీఆర్ పాలనే బాగుండే రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన బాగుండే అనేటటువంటి ఉద్దేశంతో వారు గ్రామాల్లో ఉండే ఈ ఎన్నికల్లో జరిగేటటువంటి సర్పంచ్ని మరి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ప్రయాణికుల సంఖ్యనేమో పెరిగింది, బస్సుల సంఖ్య తగ్గింది, దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి మహిళలకేమో ఉచితంగా విద్యుత్ మన బస్సు ప్రయాణం చేస్తున్నాడు, భర్తలకేమో డబుల్ టికెట్ అంటే రెట్టింపు డబ్బులతో ప్రయాణం చేస్తూ కాబట్టి అది యథావధిగా అప్పటి పాలనలాగానే మరి కేవలం ఒకరికి ఉచితంగా ఇస్తూ ఇంకొకరికి పెంచడం అనేటటువంటిది మరి అదేవిధంగా బస్సుల సంఖ్య తగ్గించి ప్రయాణాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటిది కేవలం ప్రజల్లో ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప భార్యకు ఉచితంగా ఇచ్చి భర్తకు డబుల్ ఫీజు వసూలు చేయడం అనేటటువంటిది సరి అయింది కాదని దీని పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లకే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు.